తెలంగాణలో మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి భారత రాష్ట్ర సమితి రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలను రచిస్తుందా? అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేయబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఘోర పరాజయం చవిచూసింది. ఈ దెబ్బతో అసలు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అది గ్రహించినటువంటి కేసీఆర్ రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఒక కొత్త వ్యూహాన్ని రచిస్తున్నాడని, అందులో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేయబోతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా కానీ సాధ్యమే, ఏది అసాధ్యం కాదు. రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఏదైనా సాధ్యమే. అనూహ్యమైనటువంటి పరిణామాలను మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోదని ఎలా అంటాం? ఎందుకనంటే 2009లో మహాకూటమి కట్టింది. మహాకూటమిలో ఎవరెవరు ఉన్నారు? తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, వామపక్షాలు వీళ్ళు ఉన్నారు. అవునా? ఆ రోజు పొత్తు పెట్టుకున్నాయి కదా. మళ్ళీ పొత్తు పెట్టుకోని ఎందుకు అనుకోవాలి? రాజకీయ వ్యక్తులు ఎప్పుడు కూడా ఫక్తు రాజకీయాలే చేస్తారు. ఆ విషయాన్ని కేసీఆరే 2014లోనే చెప్పారు. నేను ఫక్తు రాజకీయ పార్టీ, నాది మఠం కాదు, నాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పారా కేసీఆర్? అంటే దాని అర్థం ఏంటి? ప్రజల మూడు ఎలా ఉంది, ప్రజానాడి ఎలా ఉంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ఎవరితోటి మనం జతగడితే లాభం ఉంటుంది, వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాత స్టెప్స్ తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోదు అని చెప్పి ఎందుకు అనుకోవాలి? ఆ రెండు పార్టీలు అసలు ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు 90% పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్లు. అంటే ఏంటి సార్, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం టీడీపీ బరిలో లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కేసీఆర్ గారు గ్రహించారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో అయినా సరే మనం సత్తా చాటాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు గారితో అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మంచిదని ఆలోచిస్తున్నారు. ఆ రకంగానే అడుగులు వేయబోతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మనం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, ఎక్సెప్ట్ గ్రేటర్ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. దానికి కారణం ఏంటి? సెటిలర్స్ ఇప్పటికీ కూడా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్నారనేది చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కదా. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విరమించుకుంది. తెలుగుదేశం పార్టీ విరమించుకున్నందువల్ల ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో నిజామాబాద్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇలాంటి చోట్ల నష్టపోయింది కదా. అవును. సో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కూడా నష్టపోయింది. వాస్తవంగా గత మెజారిటీ లేవు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల నుంచి ఉపసంహరించుకున్న తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో కూడా డంకా బజాయించి గెలిచినటువంటి వాళ్ళు ఎవరు లేరు, భారీ మెజారిటీతో గెలిచినటువంటి వాళ్ళు లేరు. సో కాబట్టి పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంత తెలుగుదేశం పార్టీ చాలా కాలం పాటు జర్నీ చేసినటువంటి లీడరు. సో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపు బాగా మళ్ళింది 2023లో జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో. దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. కొన్ని తప్పులు చేసాం మేమని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. ఏం తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో వ్యవహరించినటువంటి తీరు అలా ఉండకుండా ఉంటే బాగుండేదని కేటీఆర్ ఒకనొక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు కదా. ఆ రోజు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడిని అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఫస్ట్ ఏమన్నారు? బ్రదర్ మంచి సినిమా చూపించావు బ్రదర్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. దాంతో మొత్తం సినిమా మారిపోయింది, రాజకీయ సినిమా మారిపోయింది. జరుగుతున్న నష్టాన్ని ఇమీడియట్గా గ్రహించి ఇమీడియట్గా అక్కడ ఒక ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ పెట్టించుకొని దాంట్లో సరి చేసుకునే ప్రయత్నం, నష్ట నివారణ చేసుకునే ప్రయత్నం చేశారా? అలా జరగకుండా ఉంటే బాగుండేది. మా ఫ్యామిలీస్ మొత్తం మంచి సంబంధాలు ఉన్నాయి. లోకేష్ నాకు చెప్పారు, నేను చెప్తే నువ్వు ఈ టైంలో ధైర్యంగా ఉండాలని చెప్పి ధైర్యం చెప్పాను, ఇవన్నీ చెప్పారు కదా. నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేశారు కదా. అప్పటికే ఏమేమి నష్టం చేశారు ఆయన? చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా నిరసిస్తూ హైదరాబాద్లో ఉండేటువంటి ఐటీ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ ధర్నాలను అడ్డుకున్నారు కదా. అలాగే రింగ్ రోడ్లో
ర్యాలీలు పెడితే కార్ ర్యాలీ జరగడానికి లేదని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు కదా కేటీఆర్. వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఇవన్నీ జరిగినటువంటి నష్టమే కదా ఆ పార్టీకి నష్టం జరిగింది అని అంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు లేదంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉండటం కారణంగానే అధికారంలోకి రాలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ పార్టీ చెప్తుంది. సో ఇప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇప్పుడు లోక్సభకు సంబంధించిన సన్నాహక సమావేశాలు పెట్టుకుంటున్నారు కేటీఆర్. అనేక చోట్ల సన్నాహక సమావేశాలు పెట్టినటువంటి సందర్భంగా ఈ అంశమే ప్రస్తావనకు వచ్చింది. సో కాబట్టి ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి, ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకోకపోతే కనుక ఈ నష్టం పూడేటువంటి అవకాశం లేదు. ఇంకోటి, ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడే కష్టంగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా మరొక కోణం వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. ఎందుకనంటే ఇటీవల కాలంలో నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంగా కేసీఆర్ని ఫినిష్ చేయండి అని చెప్పేసి చెప్పారు అనేది ఒకటి వినిపిస్తుంది. దాని మీద కేటీఆర్ కూడా ఈ మధ్య నిన్న ఇవాళలో రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అయ్యి మరొక ఏకరాజ్ షిండేగా రేవంత్ రెడ్డి కాబోతున్నారు అనేది కూడా ఆయన ఏదో కామెంట్ చేశారు. బీజేపీ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, దాని మనుగడ కొనసాగుతుందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే బీజేపీ తలుచుకుంటే ఉంటుందా? ఆల్రెడీ దానికి సంకేతాలు ఇస్తూ ఇప్పుడు ఆల్రెడీ మరోసారి ఈడీ సమన్లు ఇచ్చింది కవిత సమన్లు ఇచ్చింది కదా. కవిత సమన్లు ఇచ్చిన సందర్భంగా ఏదో జరుగుతుంది రాజకీయాల్లో, జరగబోతుంది, బీఆర్ఎస్ పార్టీకి గండం దగ్గరలోనే ఉంది అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లోకి వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. ఇంకోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రేపు లోక్సభలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ రెండు కూడా 2 digits టార్గెట్గా పెట్టుకున్నాయి. 2 digits టార్గెట్గా పెట్టినప్పుడు రెండు జాతీయ పార్టీలు మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిలబడగలదా, నిలబడే అవకాశం ఉందా అని అంటే మేము నిలబడతామని చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ సన్నాహక సమావేశాలు పెట్టుకొని మేము తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేను, సో తెలంగాణ కోసం మీరు మాకు ఓటేయండి అని చెప్తున్నారు. కానీ ఆ సెంటిమెంట్ ప్రజల్లో ఉందంటారు, ఇప్పుడు ప్రజల్లో పోయింది కదా. అందుకని ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ని రగిల్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు లేవని చెప్పేసి అర్థమైంది మొన్న ఎన్నికలతోటి. అందుకని ఆ సెంటిమెంట్ని పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకొని వెళ్తే ఎంతో కొంత లాభం ఉంటుంది అనేటువంటి యాంగిల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఒక గ్రూపే ఆలోచిస్తుంది అనేది ఒకటి. ఈ మధ్యకాలంలో కేటీఆరే ఒక సూచన చేశారు, కేసీఆర్ని అడిగారు, కేసీఆర్కి ఒక సూచన చేశారు, అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్దాము లోక్సభ ఎన్నికల్లో అనేటువంటి ఒక సూచన చేశారని చెప్పి ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. దానికి కేసీఆర్ అంగీకరించలేదు, నో అని చెప్పి కేసీఆర్ అన్నారు. దాంతో కేటీఆర్ తన ఆలోచనని విరమించుకున్నారు అనేది అప్పట్లో 2-3 వారాల కింద వచ్చినటువంటి న్యూస్. అవసరమైతే టీడీపీతో అయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగాని బీజేపీతో పొత్తు పెట్టుకునే దిశగా నా ఆలోచనలు ఉండవంటూ కేసీఆర్ గారు కేటీఆర్కి చెప్పినట్లుగా న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించే అవకాశం ఉందా తెలంగాణలో అంటే? ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పొత్తు పెట్టుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రమాదము. ఈ ప్రమాదం అనే దానికి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలవడం, ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అనేది ఉండకపోవడం, ఇంకొక వైపు ఎంఐఎం పార్టీ వాళ్ళకు, ఇవన్నీ కలిపి చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే సెంటిమెంట్ని పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళటమే ఏకైక మార్గంగా కనిపిస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కనుక బీజేపీతో పొత్తు కనుక కుదిరితే తెలుగుదేశం పార్టీతోటి అది కూడా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదు. బట్ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మాత్రం ఈ రెండు పార్టీలు కలిస్తేనే ఇప్పుడు కాంగ్రెస్ని బీజేపీని ఎదుర్కోగలవు. అదర్వైజ్ ఈ రెండు పార్టీలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయింది. ఆ జాబితాలోకే బీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్ళే అవకాశం ఉందనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.